प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. దేహేంద్రియమనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవస్తదా. ఇంతకుముందు శ్లోకాల్లో శంకర్లు వారు వివిచ్యాత్ అంటే విచారణ చెయ్యి అని చెప్పారు. అలా చెప్పి ఇప్పుడు విచారణను ప్రారంభిస్తున్నారు. దీనికే ఆత్మ అనాత్మ విచారణ అని పేరు. ఆత్మానాత్మ విచారణ అంటే ఇది. ఇక్కడ రానున్న కొన్ని శ్లోకాల్లో ముఖ్యంగా వాడినటువంటి పద్ధతి ఏమిటి అంటే దృశ్య వివేకం. దీని మీద ఒక చిన్న పుస్తకం కూడా ఉన్నది, దృశ్య వివేకము అని. ఆ పద్ధతినే ఇక్కడ స్వీకరించడం జరుగుతోంది. దృశ్యము అన్నప్పుడు యథాతథంగా దాని యొక్క అర్థాన్ని తీసుకున్నట్లయితే దృక్ అంటే చూసేవాడు, దృశ్యం అన్నప్పుడు చూడబడేది అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ అర్థం ఏమిటి అంటే దృక్ అన్నప్పుడు సబ్జెక్ట్, దృశ్యము అన్నప్పుడు ఆబ్జెక్ట్. కేవలం చూసేవాడే దృక్ అని అనకుండా శబ్దస్పర్శ రూపరసగంధాదులతో దేన్ని తెలుసుకున్నా సరే అలా తెలుసుకున్నవాడు దృక్. అంటే ఇక్కడ అనుభవించేవాడు, అనుభవించే వస్తువు. కాబట్టి ఎక్కడ ఈ పదం వచ్చినా సరే దృశ్య వివేకము అంటే అనుభవించేవాడు, అనుభవించేది, అలా మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా అన్వయ వ్యతిరేక పద్ధతిని అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే దృశ్యే సతి దృక్ అస్తి. ఇక్కడ అనుభవించేవాడు ఉన్నాడు, అనుభవింపబడేది కూడా ఉన్నది. అంటే ఈ ప్రపంచం అంతా ఉన్నది, నేను ఉన్నాను. ఆ తర్వాత నేను పడుకున్నాను, నేను నిద్రపోతున్నాను. అప్పుడు ఏమవుతుంది? దృశ్యే అసతి చ దృక్ అస్తి. ఇప్పుడు ఎవరో ఎక్కడో సంగీతం వాయిస్తున్నారు, మీరు వింటున్నారు. అప్పుడు సంగీతం ఈ కోణంలో దృశ్యం అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ సంగీతం వాయించడం మానేశారు, ఆగిపోయింది ఆ కార్యక్రమం. అంటే సంగీతం లేదు అన్నప్పుడు మీరు నేను అని అనరు కదా, అప్పుడు కూడా మీరు ఉంటారు. అయితే ఆ సంగీతం వాయించడం ఆగిపోయింది అని ఎలా తెలిసింది? నేను ఉన్నాను కాబట్టి తెలిసింది. కాబట్టి అన్వయం అన్నది ఏమిటి? సంగీతం ఉన్నది, నేను ఉన్నాను. వ్యతిరేకం ఏమిటి? సంగీతం లేదు కానీ నేను ఉన్నాను. నేను మాత్రం మారడం లేదు. ఇక్కడ దృక్ మాత్రం మారడం లేదు. ఏదైనా సరే ఉన్నది ఉంటే ఉన్నది అని తెలుసు, ఏదైనా లేకపోతే అది లేదు అని నాకు తెలుస్తోంది. అది ఏ ప్రమాణం ద్వారా తెలుస్తోంది అంటే భావ అభావ ప్రమాణంతో తెలుస్తోంది. ఇక్కడ ఈ దండ ఉన్నది ఎలా తెలిసింది? చూశాను కాబట్టి చెప్తున్నాను, భావ ప్రమాణం. ఆ తర్వాత అభావం, నేను వేసుకోలేదనుకోండి, ఈ దండ లేదు అని అంటాను. ఎలాగా? కంటితో చూశాను, ఇక్కడ లేదు, అది అభావ ప్రమాణం. అప్పుడు నేనేమంటున్నాను? దండ లేదు, అయినా కూడా నేను ఉన్నాను. దీన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే దృక్ని సాక్షి అంటారు, అలాగే దృశ్యాన్ని సాక్ష్యము అని అంటారు. దృశ్య వివేకము అని అన్నా,
సాక్షి, సాక్ష్యం, వివేకము అని అన్నా కూడా ఒకటే. దాన్ని ఇక్కడ చెప్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వినండి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. ఇక్కడ పంచకోశాల గురించి తెలియజేస్తున్నారు. దేహము అన్నప్పుడు అన్నమయము, అన్నమయ కోశము. ఇంద్రియ మనః అన్నప్పుడు ప్రాణమయము, మనోమయము. బుద్ధి అన్నప్పుడు విజ్ఞానమయము. ప్రకృతి అన్నప్పుడు మీకు 5 పదాలు చెప్తాను. వాటిని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాటన్నింటికి ఒకటే అర్థం ఉంటుంది. అవేమిటి అంటే ప్రకృతి అన్నా, మాయ అన్నా, మూల విద్య అన్నా, కారణ శరీరం అన్నా, ఆనందమయ కోసం అన్నా, ఈ 5 పదాల్లో దేన్ని ఎక్కడ వాడినా సరే ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి ఈ పదాలు వచ్చినప్పుడు మీకు సందేహం రాకూడదు. ప్రకృతి అంటే మళ్ళీ ఏమిటో, ప్రకృతి ఏంటి అన్న ఆలోచన రాకూడదు. ఇక్కడ ప్రకృతి అన్నప్పుడు ఆనందమయ కోశము. ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. అలా అన్నప్పుడు ఒక్క మాటలో పంచకోశేభ్య విలక్షణము, పంచకోశములకు ఇది విలక్షణంగా ఉంది. అలా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే తద్వృత్తి సాక్షిణం. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే సాక్ష్యము వేరు, సాక్షి వేరు. ఇది ఇక్కడ ఉన్నది అని చెప్పినప్పుడు సాక్ష్యము అన్నది సాక్షికి వేరుగా ఉంటుంది. ఇక్కడ దృశ్యము ఉన్నది అని మీరు చెప్పినప్పుడు ఆ దృశ్యానికి దృక్కు వేరుగా ఉంటాడు. ఉన్నాడు అని చెప్పినట్టయితే అందులో సందేహం ఏమీ లేదు కదా. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, నాకు మనసు బాగోలేదు, బాగున్నది, ఇవన్నీ చెప్తున్నాము అంటే, ఇవన్నీ చెప్పగలుగుతున్నాము అన్నప్పుడు వీటన్నింటినీ విచారణ చేసి స్పష్టంగా చెప్తున్నాము అంటే ఇదంతా కూడా దృశ్యము, నేను దృక్. కాబట్టి తద్వృత్తి, వృత్తి అన్నప్పుడు పని, దేహం యొక్క పని, మనసు యొక్క పని, బుద్ధి యొక్క పని, ఆ తర్వాత ఆనంద కోసం యొక్క పని, అది లేకపోవడమే దాని పని. ఏమిటి వాస్తవానికి కారణ శరీరం యొక్క పని ఏమిటి అంటే ఏ పని చేయకపోవడమే, అదే దాని పని. అది పని చేయడం అంటే మీరు పని చేయకుండా కూర్చోవడం. కాబట్టి పారిభాషికంగా చెప్పాలి అని అనుకుంటే నాకు నిద్ర వస్తోంది అని మీరు అనకండి. నా కారణ శరీరం పని చెయ్యడం మొదలుపెట్టింది అని అనండి. అవతల వాడు అదేదో అనుకుంటాడు. కానీ నాకు నిద్ర వస్తోంది అని చెప్పడం, ఇవాళ ఎందుకో నా కారణ శరీరం చాలా ఎక్కువగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది అంటే వాడు అవతల వాడు మిమ్మల్ని ఏదో యోగ సాధకుడు అని అనుకుంటాడు. ఆయన శరీరం యాక్టివ్గా అవుతోందిట, బాగా పనిచేస్తోందిట. ఇందులో వాస్తవానికి ఏమీ లేదు. బాగా నిద్ర వస్తోంది. కారణ శరీరం ఏ పని ఉండదు, తమో గుణం కాబట్టి అక్కడ ఏ పని ఉండదు. కాబట్టి వీటన్నింటికి సాక్షిగా ఉండడమే దానికి కారణం. ఆత్మానం పంచీకృతేభ్యో విలక్షణం. కాబట్టి నువ్వు విచారణ చేసి ఒక్కొక్క దాన్ని తరచి చూడు. ఆ విధంగా శాస్త్రం ప్రకారం, శాస్త్రం సహాయంతో చంచలమైనటువంటి నీ మనస్సుని ప్రశాంతంగా చేసుకుని బుద్ధిని హుషారుగా ఉంచుకుని విచారణ గనక నువ్వు చేస్తే ఇవన్నీ వేరు, నేను వేరు అన్నది తెలుస్తుంది. అవన్నీ కూడా సాక్ష్యములు, నువ్వు సాక్షివి అని నువ్వు గ్రహిస్తావు. అప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. రాజవస్తదా. రాజవస్తదా అంటే రాజులాగా, ఆత్మ వేరుగా ఉన్నది. రాజుగారు అక్కడెక్కడో కూర్చుని ఉంటారు, కానీ రాజుగారు ప్రతి పని కూడా రాజుగారి పేరుతోనే జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి పని రాజే చేస్తాడా?
ఇప్పుడు ప్రతి వాడికి ఆ రోడ్లు తుడిచేవాడికి కూడా రాజుగారే స్వయంగా జీతాలు ఇవ్వాలి అంటే అది కుదురుతుందా చెప్పండి? నిజానికి మంత్రి గారికి కూడా ఆయన జీతం ఇవ్వడు, అలా కూర్చుని ఉంటాడు. అయితే ఇది ఉదాహరణగా మాత్రమే తీసుకోండి. రాజుగారు కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా అని అనకండి. ఉదాహరణను ఉదాహరణ మాత్రంగానే తీసుకోండి. అది కూడా కొన్నింటి మీద సంతకాలు పెడతారు. ఫర్ అండ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చేయడమే. ఇప్పుడు ప్రతివాడికి జీతం ప్రెసిడెంటే ఇవ్వాలి అన్నప్పుడు ఆ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరైనా కోరుకుంటారా? ఇది ఎక్కడ గొడవరా బాబు అని అనుకుంటారు. ఎందుకంటే ఒక నెల జీతం ఇచ్చేటప్పటికి భారతదేశంలో ఆ సంతకాలు పెట్టాలి అంటే కొన్ని జన్మలు పడుతుంది. అలా జీతం ఇచ్చినట్టు కూడా ఆ ప్రెసిడెంట్కి తెలియదు. ఏమండి, మీకు శ్రీకాకుళంలో ఇచ్చాపురం మండలంలోని ధర్మపురం గ్రామంలో పనిచేస్తున్నటువంటి రామారావు గారికి జీతం ఇచ్చారు, అది మీకు తెలుసా అని అన్నారనుకోండి, ఆయనకు అసలు తెలియదు. తెలియని కూడా తెలియదు. ఆయన ఉండడం వల్లనే అదంతా జరుగుతుంది. రాజు ఉంటే పనులన్నీ కూడా అయిపోయినట్టుగా ఆయన సేవకులందరూ కూడా ఆ పని చేసి పెడుతున్నట్టుగా ఈ ఆత్మ అనేటువంటి రాజుకి వీళ్ళందరూ కూడా సేవకులు. ఆ పనులన్నీ కూడా ఆయన ఉండడం కారణంగా వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రెండవ అర్థం కూడా, సూక్ష్మార్థం కూడా ఉన్నది. ప్రకృతి అన్నప్పుడు సహాయపడువాడు అనే అర్థం కూడా ఉన్నది. దేహేంద్రియ మనోబుద్ధులు ప్రకృతిభిహి అంటే ఇవన్నీ కూడా రాజుగారికి పనివాళ్లతో సమానం. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటి అంటే ఆ రాజు ఆ సహాయకుల యొక్క సహాయకుడును అని అనుకుంటున్నాడు. ఆ సహాయక పాత్రను పోషిస్తున్నాడు. రాజు తనను ఆ విధంగా నేను ఏడ్చేవాడిని, దుఃఖించేవాడిని అని అనుకుంటున్నాడు. అయితే మీరు ఏ అర్థాన్ని పెట్టుకున్నా సరే ఒకటే అర్థం వస్తుంది. దేహాదులకు ఆత్మ విలక్షణంగా ఉంటుంది. అయితే దీన్ని దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు అంటే సాక్షిని. ఇప్పుడు ఏదో సంఘటన జరిగింది, మిమ్మల్ని ఆ కోర్టులో బోన్లో నిలబెట్టి అడిగారు, మీరేవేవో చెప్తున్నారు అంటే అప్పుడు మీరు ఎవరు? సాక్షి. మీరు అప్పుడు చూసి వర్ణించిందంతా కూడా ఏమవుతుంది? సాక్ష్యం అవుతుంది. అయితే మీరు ఆ వర్ణన మీరు ఒకటే ఎలా అవుతారు? ఆ చెప్పిన సాక్ష్యం వేరు, మీరు వేరు. ఆ విధంగానే దేహేంద్రియాల విషయంలో అవి వేరు, సాక్ష్యము నేను సాక్షిని. అలాగా ఇక్కడ ప్రారంభమే కాబట్టి ఏదో అలా స్పృశించడం జరిగింది. నువ్వు ఆ విధంగా ఆలోచించాలి నాయనా అని. ఆ తర్వాత వ్యావృత్తేష్వింద్రియేష్వాస్ వ్యాపారివా వివేకినాం దృశ్యతే భ్రేషు ధావత్సు ధావన్నివ యథా శశి. ఇప్పుడు ఆ పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? రాజుగారు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరివారం అంతా కూడా ఎలా చేస్తారో ఆ విధంగా ఈ వ్యాపారం అంతా, ఇంతకుముందు వృత్తి అన్నాము, ఇప్పుడు వ్యాపారము అని అంటున్నాం. వ్యాపారం అన్నా వృత్తి అన్నా ఒకటే. అన్ని పనులు కూడా నేను చేస్తున్నానా? ఇంద్రియాలు చేస్తున్నాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అవి ఒకటే సరిపోవు. పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 మంది పనిచేస్తూ ఉంటారు. ఏ పని జరిగినా సరే వీళ్ళందరితోటే జరుగుతుంది. కానీ మనకేమనిపిస్తుంది అంటే ఈ ఇంద్రియ వ్యాపారాలన్నింటికీ కూడా సాక్షిగా ఉండడం చేత వ్యావృత్తేష్వింద్రియేష్వాత్మా వ్యాపారీవ, ఈ ఇంద్రియాల వ్యాపారం జరుగుతున్నాయి. అవివేకీనాం అంటే అవివేకి ఎవరైతే
ఈ విచారణ చెయ్యడో వాడికి ఈ ఆత్మే ఈ పనులన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏం దౌర్భాగ్యమో చూడండి. ఎవరైతే అనంతుడో వాడు పని ఎలా చేయగలుగుతాడు? అనంతుడు కర్మ చేయడం కుదురుతుందా? కర్మ అన్నప్పుడు పరిమితమైనది అపరిమితమైన దాన్ని చేరుకోవడానికి చేసేటువంటిది. ఇప్పుడు వీడు పూర్ణుడే, కానీ ఈ విధంగా అనుకోవడం లేదు. అందువల్ల విభజన అయింది. ఆ విభజన అవ్వడం వల్ల నేను ఆ సినిమా చూసినప్పుడు ఆనందంగా ఉన్నాను అని అంటాడు. వాస్తవానికి వీడు ఆనందుడే, కానీ ఆ విభజన వల్ల ఇప్పుడు ఆ సినిమా చూడడం వల్ల నేను పూర్ణుడనయ్యాను అని అనుకుంటాడు. అప్పుడు ఆనందం వస్తోంది అని అనిపిస్తుంది. కాబట్టి కర్మ అన్నప్పుడు పరిమితమైనది అపరిమితమైన దానిని పొందడం కోసం చేసేటువంటిది. కానీ ఆత్మ పూర్ణమే కాబట్టి దానికి అలాంటి పనులు చేసే అవసరం ఉన్నదా అంటే అవసరం ఏమాత్రం లేదు. నేను పని చేయడం ఏమిటి? నేను పని చేయడం లేదు, కానీ తాదాత్మ్యత వలన అవివేకికి అలా అనిపిస్తుంది. అంటే ఆత్మ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆత్మ సకల వ్యాపారి అని అనిపిస్తుంది. అన్ని వ్యాపారాలు ఆత్మే చేస్తోంది అని అనుకుంటాడు. మరి దీనికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు అంటే, అంబ్రేషు ధావత్సు, ఆకాశలోకంలో మేఘాలు పరిగెడుతున్నప్పుడు చిన్నపిల్లలు ఏమనుకుంటారు? అదిగో 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 చంద్రుడు పరిగెడుతున్నాడు అని అనుకుంటాడు. చంద్రుడు అసలు పరిగెట్టడం లేదు. అయితే సాపేక్షితంగా చూసినప్పుడు అలాగా, వాస్తవానికి ఆయన కూడా పరిగెడుతున్నాడు. సాపేక్షంగా చూసినప్పుడు ఇక్కడ ఆయన కదలడం లేదు, కానీ ఆ మేఘాలు కదులుతున్నాయి, కానీ అతనే కదిలినట్టు అనిపిస్తుంది. ఇది చిన్నపిల్లలకు చెప్పేటువంటి ఉదాహరణ. మీరు కొంచెం పెద్దవారు కదా, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పెద్దవాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, మీరు మధ్య సీట్లో కూర్చున్నారు కాబట్టి అటుపక్క ఇటుపక్క ప్లాట్ఫామ్ ఏమీ కనిపించడం లేదు. ఏదో పక్కన కూర్చుని ఉంటే కనిపించేది. మధ్యలో కూర్చున్నప్పుడు ఏదో స్టేషన్లో ఆ ట్రైన్ ఆగింది, కానీ అప్పుడు మీరు నిద్రపోయారు. కానీ సడన్గా లేచి చూసేసరికి పక్కన ఆగి ఉన్నటువంటి ట్రైను, ఇంకొక ట్రైన్ ఏదైతే ఉందో అది కదులుతూ అటువైపు వెళుతోంది. అప్పుడు మీరు కూర్చున్నటువంటి ట్రైన్ ఆగి ఉన్నది అని మీకు అనిపిస్తుందా? ఎంతటి వాడికైనా అనిపించదు. మన ట్రైనే కదులుతోంది అని అనిపిస్తుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కానీ అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓహో మన ట్రైన్ ఆగి ఉన్నదా అని. ఇది పెద్దవాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. శంకర్ల వారి సమయంలో ట్రైన్లు లేవు కాబట్టి ఉదాహరణ చెప్పలేదు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆ ట్రైన్ యొక్క కదలిక అంటే మీరు కూర్చున్నటువంటి ట్రైన్ యొక్క కదలిక అది తప్పుడు కదలిక. నిజానికి ఆ కదలిక ఏదైతే ఉందో అవతల ట్రైన్ది, దాని యొక్క కదలిక అది మీ ట్రైన్ మీద ఆరోపింపబడింది. అందువల్ల ఎంతటి వాడికైనా సరే నా ట్రైనే కదులుతోంది, నెమ్మదిగా వెళుతోంది అని అనుకుంటాడు. ఆ విధంగానే అవివేకి అంటే సరి అయిన విచారణ చేయనటువంటి వాడికి మేఘాలు కదులుతుంటే ఎలాగైతే చిన్నపిల్లవాడు చంద్రుడే కదులుతున్నాడు అని అంటాడో, ఆ విధంగానే ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఆత్మయే పని చేస్తున్నది. ఆత్మకే అన్నింటినీ రుద్దేస్తాడు. ప్రతిదానికి నేను అని జోడిస్తాడు. నేను తింటున్నాను, నేను పడుకున్నాను, నేను నడుస్తున్నాను, ఆ విధంగా ప్రతిదానికి నేను అన్నది తగిలిస్తాడు. నేను అన్నదాకా పర్వాలేదు, ఆ తర్వాత ఏదన్నా కూడా తప్పే. మనం సగం వాక్యం సరిగానే పలుకుతున్నాం. నేను అన్నంత వరకు పర్వాలేదు. నేను ఫలానా అని అన్నారో అది తప్పు. నాకు, అలాగే నాకు ఆకలి వేస్తోంది అంటే నాకు దాహం వేస్తోంది అన్నా తప్పే. ఆ విధంగా చెప్పిన తర్వాత నేను అని చెప్పిన తర్వాత
ఇంకొక సంశయం రావచ్చు, ఆత్మ అన్నది నిష్క్రియమైతే మరి ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ పనిచేస్తున్నప్పుడు ఈ ఇంద్రియాలు మనోబుద్ధులన్నీ కూడా పనిచేస్తూ ఉంటే ఆత్మ గనక నిష్క్రియంగా ఉంటే అవన్నీ కూడా తమకు తానుగా పనిచేస్తున్నాయా? మీరేమో ఆత్మ నిష్క్రియం అని అంటున్నారు, ఆత్మకు ఏ వ్యాపారము లేదు అని అంటున్నారు. ఏ వ్యాపారము లేనటువంటి ఆత్మ అని అన్నారు కదా, అలాగే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అని కూడా అన్నారు. అప్పుడు అవి తమకు తాముగా పనిచేస్తున్నాయా అని అన్నప్పుడు మనకి ఒక సాంఖ్య దర్శనం అన్నది ఉన్నది. దాన్ని కపిలుడు ప్రతిపాదించాడు. ఆయన ఏమంటాడు అంటే స్వతంత్రం ప్రధానం. ప్రధానం అన్నప్పుడు ఇక్కడ మ్యాటర్. సాంఖ్యంలో ఆత్మ ప్రధానము, పురుషుడు అని చెప్తారు. ఇక్కడే వేదాంతానికి సాంఖ్యానికి విభేదం వస్తుంది. మిగతావన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే భగవంతుడు, ఆత్మ, చైతన్యము, ఆ వ్యవహారం అంతా వేరు. ఈ పదార్థానికి తనంత తాను వృద్ధి చెందేటువంటి గుణం ఉంది, ఆ సామర్థ్యం ఉన్నది అని అంటారు. దానికి వేదాంతం ఒప్పుకోదు. ఏ పదార్థమైనా సరే అది పనిచేస్తోంది అంటే అప్పుడు అది ఆత్మ యొక్క సహకారం వల్లనే అది పనిచేస్తుంది అని వేదాంతం అంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది తనకు తానుగా పని చేసుకుంటూ పోతే అప్పుడు అద్వైతం అని ఎలా అనగలుగుతాం? అందుకోసం అది ఒప్పుకోరు. కానీ ఆత్మ సహకారం వల్ల అన్నీ పని చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. అక్కడే సాంఖ్యానికి వేదాంతానికి భేదం కనబడుతుంది. సాంఖ్యం ఏమంటుంది అంటే పదార్థము తనకు తానుగా పనిచేస్తుంది, అది తనకు తానుగా వృద్ధి చెంది వ్యాపించగలదు అని అంటుంది. అప్పుడు వేదాంతం ఏమంటుంది అంటే అది నిజమే, కానీ అది అలాగ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప తనకు తానుగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అది ఆత్మ యొక్క ప్రోద్బలంతోనే అలా జరుగుతుంది అని అంటారు. అయితే వేదాంతం ఆ విధంగా చెప్తుంది. దానినే ఇక్కడ ఆచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనా. ఇంతకుముందు నేను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు స్పృశిస్తున్నారు. భగవానుడు కూడా గీతలో మయాధ్యక్షేన ప్రకృతే సూయతే స చరాచరం, ఈ ప్రకృతి అంతా కూడా ఎలా కదులుతోందో తెలుసా అర్జున? మయాధ్యక్షేన, నేనేమీ చేయను, నా సన్నిధి చాలు, నా సన్నిధి మాత్రం చేత ఇదంతా కూడా జరుగుతోంది. నేను ఉండడం వల్ల ఆ పదార్థంలోని అన్నీ కూడా అలా ప్రకటింపబడుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఏదైనా చెప్పుకోవచ్చా అంటే ఫ్యాను, ఎలక్ట్రిసిటీ. అయితే గాలిని ఇచ్చేది ఎలక్ట్రిసిటీ కాదు, ఫ్యాన్ గాలిని ఇస్తుంది. కానీ దేని కారణం చేత అది ఇవ్వగలుగుతోంది అంటే ఎలక్ట్రిసిటీ వల్ల. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ ఒక చోట గాలినిస్తోంది, ఇంకొక చోట చల్లబరుస్తోంది, ఇంకొక చోట టీవీలో బొమ్మలు చూపిస్తోంది, ఇంకొక చోట వేడి నీళ్ళు ఇస్తోంది. ఇవన్నీ కూడా ఆయా వస్తువుల యొక్క ధర్మాలు. అయితే ఎలక్ట్రిసిటీ వేడిగా ఉంది అని అనడానికి లేదు, చల్లగా ఉంది అని అనడానికి లేదు. ఆ ఉపాధుల యొక్క గుణాలు అవి. కానీ ఈ పరికరాలన్నింటినీ కూడా పనిచేస్తూ ఉండాలి అంటే దానికి ఎలక్ట్రిసిటీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం అంటే తన యొక్క చేతనను ఇస్తూ ఉండాలి. ఆ విధంగా పంచకోశాలు కానీ ఏమైనా అనండి, వాటినన్నింటికీ కూడా శక్తి ఆత్మ నుంచే వస్తోంది.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా గనక ఒక పని జరగాలి అంటే రెండు అనివార్యంగా ఉండాలి. ఏమిటి అవి అంటే, ఆ పంచకోశాలకు సత్తా కలిగి ఉండాలి ఒక పని జరిగేటప్పుడు. ఇప్పుడు నేను మాట్లాడేది మైక్ ద్వారా యాంప్లిఫై అవి రావాలి అంటే ఒక మైక్ ఉండాలి. ఆ మైక్ కూడా ఎలాంటిదై ఉండాలి? మిథ్యా మైక్ అంటే కుదరదు, నిజంగా పనిచేసేటువంటి మైక్ అయి ఉండాలి. ఆ సత్తా కలిగి ఉండాలి. అలాగా ఈ పంచకోశాలకు కూడా సత్తా కలిగి ఉండాలి. అలాగే రెండవది చైతన్యం, అవి అయి ఉండాలి. ఇప్పుడు మైక్ ఉదాహరణగా చెప్పాను, కానీ దేహం పనిచేసినట్టు మైకు పనిచేయదు. ఈ దేహానికి సత్తా ఉంది, అలాగే చేతన కూడా ఉన్నది. నా చేతిని నేను ఎలా కావాలంటే అలా తిప్పుతాను. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, దేహానికి వాస్తవంగా సత్తా ఉన్నదా? అయితే ఇదే దేహం ఒక్కోసారి పడి ఉంటుంది, ఏదో చిన్న సమస్య వచ్చింది, దానివల్ల ఇక కదలడం మెదలడం అనేది ఉండదు. అప్పుడు మనం ఏమంటున్నాం? ఇది అచేతనమైపోయింది, జడమైపోయింది, దీన్ని తీసి పారేయండి అని అంటున్నాం. అంటే శవం అయిపోయింది. అయితే దీనికి ఈ చేతన అన్నది ఒక సమయంలో వచ్చింది, ఒక సమయంలో పోతోంది. ఈ చేతన అన్నది దేహానికి స్వాభావికంగా ఉన్నదా, లేకపోతే అది ఆగంతుకంగా ఉన్నదా? ఆగంతుకమే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఒక ఇనుప గుండును మీరు ముట్టుకున్నారు, ముట్టుకున్నప్పుడు అబ్బా చెయ్యి కాలింది అని అన్నారు. కానీ అదే గుండుని కొంచెం సేపు తర్వాత ముట్టుకున్నారు, ఆ ఇనుప గుండు అప్పుడు మళ్ళీ ఏమీ లేదు, చల్లగానే ఉన్నది, కాలడం లేదు. అయితే ఇప్పుడు నా చెయ్యిని కాల్చినటువంటి ఆ ఉష్ణ గుణం ఆ ఇనుప గుండెలో సహజంగా ఉన్నదా, లేకపోతే వచ్చిందా? వచ్చిపోయేదైతే ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఏదో కంసాలి కొలిమిలో వచ్చింది అని అంటాం. అలాగే మీ దేహంలో చేతన ఎలా వచ్చింది? ఇప్పుడైతే చైతన్యవంతంగా ఉంది, తర్వాత ఉండదు, అన్నీ పోతాయి. మరణం అన్నప్పుడు అన్నీ పోతాయి. అంటే దీనికి చేతన వచ్చింది, ఇనుపగుండులోకి వేడి వచ్చినట్టు. అంటే ఆ వేడికి సోర్స్ అనేది ఒకటి ఉన్నది కదా. ఆ అగ్ని యొక్క నిజతత్వం తన యొక్క గుణాన్ని కొంచెం సేపటి కోసం ఆ ఇనుపగుండులోకి ఇచ్చినట్లుగా, అదేవిధంగా ఆత్మ అనేటువంటిది తన యొక్క సత్తాను కొంచెం సేపటికి ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు పడేస్తోంది. ఆత్మ చైతన్యం నేను ఉన్నాను అంటే అది ఆత్మ కృప వలన. ఇనుపగుండు వేడిగా ఉంది అంటే దేనివల్ల? అగ్ని వల్ల. అలాగే ఈ దేహం కూడా అంతే. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా వాటికి సత్తా అన్నది స్వయంగా లేదు, అది ఎవరో ఒకరు ఇవ్వాలి. ఆత్మ యొక్క ఆశీర్వాదం లేకపోతే దేహం ఉండజాలదు. సత్ చిత్తి లేకుండా ఏ వ్యవహారం కూడా నడవదు. దానికి సత్ అంటే సత్తా ఉండాలి, చిత్ అంటే చేతన ఉండాలి. కాబట్టి ఈ రెండు కూడా ఆ జీవుడికి ఉన్నాయి. అంటే అన్ని వ్యాపారాల్లోనూ ఆ జీవుడు మునిగి తేలుతున్నాడు అంటే ఆ సత్తా చేతన దానికి ఆత్మ నుండి వస్తున్నాయి. ఆ రెండు గనక లేకపోతే జీవుడే అనిపించుకోడు. నేను పాట ఎలా పాడాను అంటే చాలా అద్భుతంగా పాడారండి, కానీ కొంచెం శృతి లయ మాత్రమే తప్పారు అని అన్నారనుకోండి. అయ్యా, పాట అంటేనే శృతి తాళం, ఆ రెండు తప్పిన తర్వాత ఇక పాటని పాట అంటారా? అవి తప్పాయి అంటే అర్థం ఏమిటి? మీ పాట దరిద్రంగా ఉంది అని చెప్పడం. ఆ సచ్చిత్ లేకుండా దేహం ఉంది అంటే అయితే ఆత్మ సత్తు చిత్తు ఏమైనా ఇస్తూ ఉంటుందా? 20% సత్తు 30% చిత్తు అని అలా ఏమి ఇవ్వదు. ఆ ఎలక్ట్రిసిటీ అనుకుంటుందా నేను ఇంతే ఎలక్ట్రిసిటీ ఇస్తాను అని? ఆ ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటోంది ఎంత కావాలో అంత. ఎలక్ట్రిసిటీ ఏమీ అనుకోదు, ఈ దిక్కుమాలింట్లో ఫ్రిడ్జ్ 6000 అందుకోసం దీనికి తక్కువ ఎలక్ట్రిసిటీ ఇస్తాను,
వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది, 50,000 అందుకోసం అక్కడ ఎక్కువ ఇస్తాను, అలానే ఉండదు. ఎలక్ట్రిసిటీ అనేది నిరంజనం నిర్వికారం. తర్వాత దాన్ని హీటర్కు పెట్టారు, అప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పటిదాకా నన్ను చల్లబడ్డానికి పెట్టారు, ఇప్పుడు వేడెక్కించమంటున్నారు అనేమీ అనుకోదు. దానికి అసలు తెలీదు. అది ఉన్నంత మాత్రాన మిగతా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకుని, అలా ఆశ్రయించుకోవడం అన్నప్పుడు పూర్తిగా ఆధారపడి దేహేంద్రియ మనోబుద్ధి, దేహేంద్రియాలు మనోబుద్ధులు, ఇక్కడ దేహం అంటే అన్నమయము, ఇంద్రియాలు అంటే ప్రాణమయము, మనస్సు అంటే మనోమయము, బుద్ధి అంటే విజ్ఞానమయము. ఇక్కడ ఆనందమయం గురించి చెప్పడం లేదు, అక్కడ ఏ పని లేదు కదా, ఏ పని జరగదు కాబట్టి దాని గురించి చెప్పలేదు. ఇవన్నీ కూడా స్వక్రియార్థేషు వర్తంతే, ఇవన్నీ కూడా వాటి పనులను చేసుకుంటున్నాయి. మీలో రక్తమే అన్ని చోట్ల ప్రసరిస్తుంది, స్థూలంగా ఆ విధంగా అనుకుందాం. అలా ప్రసరించి కంటి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తుంది, చెవి దగ్గరికి వచ్చినప్పుడు వింటుంది, నాలుక దగ్గరికి వచ్చినప్పుడు రుచి చూస్తుంది. మరి రక్తం ఎక్కడికి వెళ్ళినా ఒకటే, అయినా సరే వాటి గుణధర్మాలను ప్రవర్తింపజేస్తుంది. కాబట్టి రక్తం వల్ల అన్ని ఇంద్రియాలకు వాటి పనులు నిర్వహిస్తున్నాయి, చేయగలుగుతున్నాయి. అదేవిధంగా ఈ జగత్ అంతా కూడా, జగత్తులోని పనులన్నీ కూడా అవి ఆత్మ యొక్క ఉపస్థితి మాత్రాన అవి చేస్తున్నాయి. ఎలాగైతే కరెంటు అక్కడ చల్లదనాన్ని ఇస్తోంది, ఇక్కడ వేడిని ఇస్తోంది, అంటే కరెంటు చల్లదనాన్ని ఇవ్వలేదు, వేడిదనాన్ని ఇవ్వలేదు. వాటి ధర్మాలను అవి చేసేటట్టుగా చేస్తోంది అంతే. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే. బాగానే ఉందండి, కానీ ఏదైనా ఉదాహరణ చెప్తే ఇంకా బాగుంటుంది కదా అంటే సరే అని ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. సూర్యాలోకం యథా జనాః, ఎలాగైతే సూర్యప్రకాశాన్ని ఆశ్రయించుకుని జనాః స్వక్రియార్థేషు వర్తంతే, ఎలాగైతే సూర్యోదయం అవుతూనే ఎవరి పనులకి వారు వెళుతున్నారో చేసుకుంటున్నారో, ఒకతను ఆఫీస్కి వెళుతున్నాడు, ఒకతను పనికి వెళుతున్నాడు, ఇంకొకడు పొలానికి వెళుతున్నాడు, ఇంకొకడు క్రికెట్ నేర్చుకోవడానికి వెళితే ఇంకొకడు టెన్నిస్ ఆడడానికి వెళుతున్నాడు, ఒకడు సంగీతం నేర్చుకుంటూ ఉంటే ఇంకొకడు కలెక్టర్ ఆఫీసులో పని చేయడానికి వెళుతున్నాడు, ఇంకొకడు బంట్రోతు పనికి వెళుతున్నాడు. వారి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవడానికి వాళ్ళు వెళుతున్నారు. కానీ అందరూ కూడా దేని మీద ఆధారపడ్డారు అంటే సూర్యప్రకాశం మీద. ఆ సూర్యాలోకము అంటే సూర్యప్రకాశం, ఒకే ఒక సూర్యుడు, ఆయనకి దేనితోనూ సంబంధం లేదు. మీరు ఆఫీసుకు వెళ్ళినా వెళ్ళకపోయినా సంబంధం లేదు, మీరు నిద్రపోయినా సంబంధం లేదు, మేల్కొని ఉన్నా కూడా సంబంధం లేదు. కానీ ఆ సూర్యప్రకాశాన్ని ఆశ్రయించుకుని జనులు తమ పనులను ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో, నిర్వహిస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కర్తవ్యానికి దానితో సంబంధం ఉంది, కానీ దానికి కర్తవ్యంతో సంబంధం లేదు. నేను చేసేటువంటి పనికి సూర్యప్రకాశంతో పని ఉన్నది, ఎందుకంటే అది లేకపోతే నేను చేయలేను. కానీ నా పనితోటి సూర్యుడికి ఎలాంటి సంబంధము లేదు. ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్ లేదు అంటే ఫ్రిడ్జ్ పోయింది అని కాదు, అక్కడే ఉంటుంది, ఆ డబ్బా అక్కడే ఉంటుంది. సూర్యకాంతి వలన ఆశ్రయించుకుని జనాలు ఏ విధంగా అయితే తమ పనులను చేసుకుంటూ ఉన్నారో, అదేవిధంగా
ఆత్మను ఆశ్రయించుకుని జగత్తులో అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మిగతా విషయాలు ఏం చెప్తున్నారో దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.